సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యోగులు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక, పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ పిటిషన్ వెనక్కి, జిల్లాల్లో కోడి పందాలకు అంతా రెడీ, గురి తప్పిన ఇస్రో విజయాస్వం, త్వరలో ఏపీ లింక్ ప్రాజెక్ట్, స్కిల్లో కేసు నిల్, చంద్రబాబుపై కేసు మూసివేత. ఇవి ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఈరోజు వార్తలను చూద్దాం. ఉద్యోగులు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం 2,653 కోట్ల రూపాయలను చెల్లించింది. దీనిలో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న కరువు భత్యంలో ఒక డిఏ, డిఆర్ ఏరియర్స్ 1,100 కోట్లను విడుదల చేసింది. అదేవిధంగా పోలీసులకు ఇవ్వవలసిన సరెండర్ లీవుల్లో 110 కోట్లు మంజూరు చేసింది. ఇక ఈఏసీ, నాబార్డు, సాస్కి, సిఆర్ఐఎఫ్ పనులు చేసిన 19,000 మంది కాంట్రాక్టర్లకు 1,243 కోట్లు జారీ చేసింది. డిఏడిఆర్ ఏరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు, 2.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలిగింది. సరెండర్ లీవుల సొమ్ము చెల్లింపుతో సుమారు 55,000 మంది పోలీసులకు లబ్ధి చేకూరింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 5.7 లక్షల మందికి బిల్లులు, బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ పిటిషన్ వెనక్కి. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది జల వివాదమని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందని, వారిని ప్రతివాదులుగా చేర్చినందున రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్ పిటిషన్ వేయడానికి వీల్లేదని, అందరి వాదనలు క్షుణ్ణంగా తెలుసుకుని విచారించేందుకు 131వ అధికరణ కింద సివిల్ దావా దాఖలు చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మల్కా బాగ్సీతో కూడిన ధర్మాసనం సూచించినందున పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన్ను తాను వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. అది వికీపీడియా పేజీని పోలినట్లు రూపొందించిన ఫోటో. అందులో ట్రంప్ ఫోటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనుజువేలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ఉంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసే పేరుతో అమెరికా ఇటీవల వెనుజువేలాపై మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. అమెరికా బలగాలు వెనుజువేలా రాజధాని కారాకాస్పై విరుచుకుపడి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను నిర్బంధించారు. తన మాట వినకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందని తాత్కాలిక అధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తానే వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని ట్రంప్ ప్రకటించుకోవడం చర్చాంశనీయమైంది. జిల్లాలలో కోడి పందాలకు అంతా రెడీ. సంక్రాంతి పండుగ కోడి పందాలకు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఈ ఏడాది వందలాది బరులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఓ గ్రామంలో కోడి పందాల బరి నిర్వహిస్తే అది చుట్టుపక్కల గ్రామాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ బరికి మండలం, జిల్లా దాటి రాష్ట్రం, ఇతర రాష్ట్రాల ప్రజలు రావాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బరులు ఏర్పాటు చేస్తున్నారు. అదే స్థాయిలో ప్రచారము చేస్తున్నారు. బరి ఏర్పాటు, నిర్వహణ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. అధికార పార్టీ పెద్దలను ఒప్పించాలి, పోలీసులను ప్రసన్నం చేసుకోవాలి. త్వరలో ఏపీ లింక్ ప్రాజెక్ట్. రాష్ట్రంలో త్వరలోనే ఏపీ లింక్ అనే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్ర రహదారులు, విమానాశ్రయాలను అనుసంధానించే గొప్ప లాజిస్టిక్ కారిడార్ అని పేర్కొన్నారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణానికి 4 గిన్నిస్ రికార్డులు లభించాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని కారిడార్ నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సిఎండి జగదీష్ కదమ్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత ప్రవీణ్ పటేల్ చేతుల మీదుగా
గిన్నిస్ రికార్డులను అందజేశారు. గురితప్పిన విజయాస్వం. అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ఇస్రోకు ఈ ఏడాది ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్రో విజయాస్వంగా పేరుగాంచిన పిఎస్ఎల్వి రాకెట్ తన గమ్య ప్రయాణంలో అంతరిక్షంలో దారి తప్పింది. దేశ రక్షణ రంగానికి వాతావరణంలో సంభవించే మార్పుల గురించి తెలుసుకునేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన EOS-N1 ఉపగ్రహంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడంలో పిఎస్ఎల్వి C-62 రాకెట్ విఫలమైంది. మధుమేహంతో భారత్పై ఆర్థిక భారం. ఈ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాల్లో మధుమేహం ఒకటి. భారత్లో కూడా ఈ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉంది. దీనివల్ల భారత్పై $11.4 ట్రిలియన్ ఆర్థిక భారం పడుతోందని అంచనా. డయాబెటీస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అమెరికా తరువాత భారత్ 2వ స్థానంలో ఉంది. స్కిల్లో కేసు నిల్. 2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సిమెన్స్ కంపెనీతో ప్రభుత్వం MOU కుదుర్చుకుంది. 3,956 కోట్ల విలువైన ప్రాజెక్టులో సిమెన్స్ వాటా 90%, మిగతా 10% ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు నమోదు చేసింది. సిమెన్స్ 90% నిధులని ఈ ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని, మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని తెలిపింది. సిమెన్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు 371 కోట్లు విడుదల చేసిందని, ఇవన్నీ డొల్ల కంపెనీలకు మళ్లించారని సిఐడి ఆరోపించింది. దీంతో చంద్రబాబు సహా 37 మందిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు, సిఐడి తరపున న్యాయవాదులు ఉన్నం అఖిల్ చౌదరి, కొమర చక్రపాణి, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వినోద్ దేశపాండే వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదన పరిగణలోకి తీసుకున్న కోర్టు అజయ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. టాప్ 5 జిల్లాల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం. ప్రజలకు ప్రభుత్వ శాఖల పరంగా అందిస్తున్న సేవలపై ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు పురోగతిలో ఉన్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగే శాఖలకు సంబంధించి 3 మేర సంతృప్తి వ్యక్తమైంది. అయితే సేవల రంగాలకు సంబంధించి ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన టాప్ 5 జిల్లాల జాబితాలో 3 శాఖలు మంచి పనితీరును కనబరిచినా 1 శాఖలు ప్రజాదరణ చూరగొనలేకపోయాయి. అన్ని శాఖల పరంగా కృష్ణా జిల్లాలో 70.7% మేర బాగుందని, 29.3% మేర బాగాలేదని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్ జిల్లాలో 69.4% బాగుందని, 30.6% బాగాలేదని వచ్చింది. శాఖల వారీగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తన ఎలా ఉంది అనే దానికి కృష్ణా జిల్లా టాప్ 5లో నిలిచింది. మొత్తం 75% మంది ప్రజలు సర్వీస్ బాగుందని చెప్పగా 25% మంది బాగాలేదని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర స్టాఫ్ ప్రవర్తన ఎలా ఉంది, భద్రత అనే అంశాలపై ఫీడ్బ్యాక్లో ఎన్టీఆర్ జిల్లా టాప్ 4లో నిలిచింది. జిల్లాలో ఆట సదుపాయాలకు సంబంధించిన సౌకర్యాలపై కృష్ణా జిల్లా బాటమ్ 5 జిల్లాల్లో నిలిచింది. కేవలం 20.8% మందే బాగున్నాయని చెప్పగా 79.2% బాగాలేదన్నారు. ఆలయాలకు సంబంధించిన ఫీడ్బ్యాక్లో 2 జిల్లాలు టాప్ 5లో చోటు సంపాదించలేకపోయాయి. డ్రగ్స్ అంశాలపై బాటమ్ 5 జిల్లాలలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆన్లైన్ సేవలు, సిబ్బంది ప్రవర్తన, స్లాట్ బుకింగ్ ప్రాసెస్ తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ 5 జిల్లాల సరసన నిలవలేదు. ఇక రైతులకు సంబంధించి ఎరువుల అంశంపై ఫీడ్బ్యాక్ తీసుకోగా టాప్ 5 జిల్లాలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు లేవు. రెవెన్యూ సర్వీసుల విషయంలో ఎన్టీఆర్ జిల్లా బాటమ్ 5 జిల్లాల సరసన నిలిచింది. అలాగే రవాణా శాఖ పరిధిలోని సారథి సేవల్లో
ఎన్టీఆర్ జిల్లా టాప్ 5 జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇవి ఎక్కువగా తింటే ఏమవుతుంది? రకరకాల ఆహార పదార్థాలను మనం నిత్యం సేవిస్తూ ఉంటాం. అయితే వాటిని ఒక స్థాయిలో మాత్రమే, వీలైనంత పరిమితంగా తీసుకోవడమే మంచిది. యాపిల్ని ఎక్కువగా తింటే కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు రావచ్చు. రాత్రిపూట పప్పులు ఎక్కువగా తింటే జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక గ్యాస్ సమస్య పెరుగుతుంది, రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే ఎక్కువగా స్వీట్ పొటాటో తింటే కడుపులో గ్యాస్, ఉబ్బరం రావచ్చు. ఒకేసారి ఎక్కువగా పచ్చి ఆకుకూరలు తిన్నట్లయితే అవి సరిగా జీర్ణం కాక కడుపు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. యూపీపై ఆర్సీబీ ఘన విజయం. ఆర్సీబీ అదరగొట్టింది. అటు బ్యాట్తో ఇటు బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బెంగళూరుకు కనీస పోటీనే ఎదురు కాలేదు. డిక్లెర్క్, బెల్, శ్రేయాంకలు బంతితో రాణించడంతో యూపీకి కళ్ళెం వేసిన ఆర్సీబీ గ్రేస్ హ్యారిస్ జోరుతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరుకి ఇది వరుసగా రెండో విజయం. 500 ఎకరాల అటవీ భూమి హాంఫర్డ్. దర్జాగా అరటి తోటల సాగు. నంద్యాల జిల్లాలో వైకాపా మాజీ ప్రజాప్రతినిధి అనుచరుల దందా. ఊరంతా బూడిదైంది. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఈ తాండాలోని 3 పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు కాలిపోయాయి. 120 మంది గ్రామస్తులు కట్టుబట్టలతో మిగిలారు. WPLలో నేడు ముంబై వర్సెస్ గుజరాత్. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.